ఎక్కడికి వచ్చాం మనం ప్యారల్ అకౌంటింగ్ వరకు వచ్చాం కదా. అవును సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ లెడ్జర్స్. ఇంకోటి క్రియేట్ చేద్దాం, అది వదిలేద్దాము. ఓకే సార్. చేశారా వాళ్ళు వ్యాపారం చేశారా? చేశారు సార్. కంటిన్యూ చేయి. ఏఎంఏఆర్ అనేది కంపెనీ కూడా అసైన్ కూడా చేశాం ఇది ఆల్రెడీ. వెయిట్ సేవ్ చేయి ఒకసారి. ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా అసైన్ చేయాలనుకుంటా. ఓకే, కంటిన్యూ చేయి. డేటా ఆల్రెడీ సేవ్ అయిపోయింది. 1 minute సాయి. A4 చేసామా మనం? అవును సార్. A4 చేసాం కదా. A4 సెలెక్ట్ చేసుకో. బ్యాక్ వెళ్ళు. అది సెలెక్ట్. ఓకే, కరెన్సీ 1010 అని వచ్చిందా? ఇట్లా రావాలి కదా. ఓకే, సరే బ్యాక్ వెళ్ళు. కంటిన్యూ చేయి. A4 సెలెక్ట్ చేసుకో. కంపెనీ కోడ్ కరెన్సీ కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ ఈచ్ లెడ్జర్ సెలెక్ట్, డబుల్ క్లిక్ చేయి. ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంతకుముందు వేరేలా వచ్చేది ఇక్కడ. ఓకే ఫైన్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళు సాయి. అగైన్ బ్యాక్. కంటిన్యూ చేయి. ఓకే, వెయిట్. లెడ్జర్స్ పైన క్లిక్ చేయండి. ఇంకోటి లెడ్జర్ సెలెక్ట్ లో ఉంది కదా, ఇన్వెంటరీ పైన క్లిక్ చేయండి. సార్. ఇన్వెంటరీస్ లెడ్జర్ సెలెక్ట్ చేయాల్సిన ఇది కాదు, ఈ లెడ్జర్ కాదు, డీసెలెక్ట్ చేయండి. లెడ్జర్ సెలెక్ట్ లో ఉంది లెఫ్ట్ సైడ్, ఇన్వెంటరీలోకి వెళ్ళు. అవును సార్. ఇన్వెంటరీలోకి వెళ్ళు. సో ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేద్దాము. A1 ఇచ్చాము ఇంతకుముందు. నాకు A4 సార్. A5 ఇక్కడ ఇవ్వు. EXT అంటే ఎక్స్టెన్షనల్ లెడ్జర్. తర్వాత US గ్యాప్ _AMAR. స్టాండర్డ్ తీసేసి ఎక్స్టెన్షన్ లెడ్జర్ తీసుకో. రైట్ సైడ్ ఏం తీసుకోవాలి? 0L కదా. అవును సార్. 0L అంటే లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్. ఎస్ సార్. 0L ఇవ్వండి. ఎస్ సార్. సో ఇక్కడ ఏమొచ్చేసి A5 వచ్చేసి నాన్ డిపెండెంట్. ఓకేనా? అలాగే 0L ఈజ్ డిపెండెంట్ అన్నమాట. ఓకేనా? 0L డిపెండెంట్, A5 వచ్చేసి నాన్ డిపెండెంట్. ఓకే సార్. దాన్ని సెలెక్ట్ చేసుకో ఒకసారి. A5 సెలెక్ట్ చేయి. ఎస్ సార్. కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ డబుల్ క్లిక్ చేయి. సెలెక్ట్ చేయి. సేవ్ చేయొచ్చాను. వెయిట్ చేద్దాం. సెలెక్ట్ చేసావా?
ఇది సెలెక్ట్ కావడం లేదు సార్, అంటే డైరెక్ట్ సేవ్ చూపిస్తాము. సేవ్ చేయాలి, సేవ్ చేయి. ఎంటర్ సేవ్. ఎస్ సార్, ఎస్ సార్. కంటిన్యూ చేయి, కంటిన్యూ చేయి, కంటిన్యూ. ఎస్ సార్, ఎస్. చేసావు కదా. A5 అవుతుంది సెలెక్ట్ సార్. చేసి కంటిన్యూ. A5 సెలెక్ట్ చేసి కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ ది లెడ్జర్స్ మీద డబుల్ క్లిక్ చేయి. కంటిన్యూ చేయి. ఇక్కడ ఏం చేయాలంటే సాయి, ఇక్కడ పొజిషన్కి వెళ్ళు. ఇవన్నీ మనకు అవసరం లేదు యాక్చువల్గా, ఇవన్నీ ఉన్నాయి. మన కంపెనీ కూడా A5కి మందే ఉండాలి చూడు, చాలా ఇవన్నీ యాడ్ అవుతాయి. ఇది ఆన్లైన్ సర్వర్ కదా. అవును సార్. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇచ్చాను సార్. కంటిన్యూ చేయి. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసావు కదా. ఎస్ సార్. పని సెలెక్ట్ ఆల్ అని ఒక ఆప్షన్ ఉంది చూడు పైన. ఏంటంటే సార్ నేను చూపిస్తాను చూడు. సెలెక్ట్ ఆల్ అంటే ఏంటంటే పైన రైట్ ఏరో కీ ఉంది కదా, రైట్ అది కాదు, ఇంకా పైకి వెళ్ళు. అది కాదు, దానికి ముందు, ఇంకా ముందు సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయి. అన్ని సెలెక్ట్ అయ్యింది. ఈ కంపెనీ కూడా డీసెలెక్ట్ చేయి. వేరే అన్ని కూడా డిలీట్ చేసేస్తున్నా, మనకు అవసరం లేదు. ఓకే సార్. ఎందువల్లంటే ఇవన్నీ మనకి యాడ్ అవుతుంటాయి డెమో సర్వర్ కాబట్టి. మైనస్ సింబల్ ఉంది పైన, మైనస్ సింబల్ పైన క్లిక్ చేయి. సేవ్ చేయి. మిగిలిన వాటికి కూడా దానికి కూడా ఇంతకుముందు దానికి కూడా ఇలాగే రావాలి, యాక్చువల్గా రాలేదు ఇక్కడ. ఓకే సార్. తర్వాత చెక్ చేద్దాం, ఏదైనా అడ్రస్ వస్తే చెక్ చేద్దాం ఎంట్రీ పోస్టింగ్లో. ఓకే సార్. కంటిన్యూ చేయి. చేసాను సార్. చేసావా? కంటిన్యూ చేసాయి. ఓకే. అంతే. ఈ S/4HANA సర్వర్ ఎట్లాగే ఏడుస్తుంది ఇప్పుడు దీని బతుకు. బాకెళ్ళు. వెళ్ళావా? మళ్ళీ వస్తాను సార్, ఒక్క మళ్ళీ నిమిషం. సేమ్ వెళ్ళు. లెడ్జర్ పైన క్లిక్ చేయి. సేవ్ అయింది అక్కడ. అవును సార్, ఇక్కడ సేవ్ అయినట్టు చూపిస్తాం సార్. సేవ్ చేసి చూడు ఒకసారి డైరెక్ట్గా. చూసి ఎంత స్లో ఉంటుందో ఇది. అవును సార్, అంటే ఇది ఎందువల్ల సార్ అంత స్లోగా ఉంది? S/4HANA హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు కానీ ఇట్లాగే ఉంటుంది, ఇంతో తలనొప్పి ఇది. అందుకే ECCలో చెప్తారు ఈజీగా అయిపోతుంది, ఇంత లెంత్ ఉండదు. ఆల్రెడీ సేవ్డ్ అని చూపిస్తాం సార్. సెలెక్ట్ చేయి ఒకసారి. ఓకే సార్. A4 A5 చేసామా? కంపెనీ కోడ్స్ ఫర్ ఈచ్ సెట్టింగ్ ఇయర్లోకి వెళ్ళు. ఇన్వెంటరీకి వెళ్ళు. కంపెనీ కోడ్ ఇవి ఇక్కడ. ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సేవ్ చేయి ఇప్పుడు.
అక్కడి నుంచి చేస్తున్నా సార్. డేటా వాస్ ఓకే, డేటా వాస్ సేవ్డ్ వచ్చింది కింద, నో ఇష్యూ. ఓకేనా, అబాప్రో అవును సార్. ఇష్యూ కనిపిస్తున్నా, ఓకే, లీవ్ ఇట్. డేటా వాస్ సేవ్డ్. ఎస్ సార్. ఓకేనా, బ్యాక్ వెళ్ళి ఒకసారి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చేద్దాం, నెక్స్ట్ కాన్ఫిగరేషన్కి వెళ్దాము. అది ఓకే సార్. అయిపోయినట్లయితే వస్తే అప్పుడు చెక్ చేద్దాం, ఏం చేస్తాం. ఓకేనా, ఓకే సార్. సెలెక్ట్ చేసుకోండి దాన్ని ఒకసారి. ఈ లెడ్జెస్ సెలెక్ట్, ఒకసారి లెడ్జెస్ లోకి వెళ్ళండి. వెళ్తున్నా సార్. చూడండి, ఇంకోసారి సేవ్ అయిందో లేదో చూడండి. A4 A5 చేసామా? అవును సార్. చూద్దాం. మనకు అక్కడ ఇందాక కూడా డేటా వాస్ సేవ్డ్ అని చూపించింది, కానీ అక్కడ మనకి అది ఏదైతే మనం క్రియేట్ చేసామో అది చూపించడం లేదు సార్. అవునవును, ఇదిగోండి సార్, ఇక్కడ A5. సెలెక్ట్ చేసుకుని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అసైన్ చేయాలి తర్వాత. ఓకే, అవసరం లేదు, పని చేయి సాయి, అవసరం లేదు. క్లోజ్ చేయి, బ్యాక్ క్లోజ్ చేయి. నో నో నో, ఎస్ అన్నాను కదా, ఎస్ అన్నా. ఓకే, తర్వాత ఏంటంటే చూడండి, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, సేమ్ పాత్. క్లోజ్ చేసి చెప్తాను. నో నో అను, ఎగ్జిట్ చేయమంటుంది కదా, ఎస్ అను, ఎస్. ఓకే సార్. ఇంతవరకు చేసేసాం మనం. అవును సార్. A5 సెలెక్ట్ చేసుకో. ఓకే సార్. కంపెనీ కోడ్ ఫర్ సెట్టింగ్స్ హియర్, కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ ది లెడ్జెస్ క్లిక్ చేయడం పైన. ఇన్వెంటరీకి వెళ్ళు, ఆటోమేటిక్గా తీసుకున్నట్లుంది సాయి. కంపెనీ కోడ్ ఇవ్వు. లేదు సార్, తీసుకోలేదు సార్, రాలేదు. ఇచ్చి సేవ్ చేయి, ఎంటర్ చేయి, సేవ్ చేయి. కంటిన్యూ చేయి. చేస్తున్నా సార్. డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది సాయి. అవును సార్. బ్యాక్ వెళ్ళి చూడు ఒకసారి, అయిందో లేదో. చూడు ఎంత స్లో ఉందో ఇది. అవును సార్. లేదు సార్, ఇక్కడ రావడం లేదు సార్. ఇన్వెంటరీకి వెళ్ళు, కంపెనీ కోడ్ ఇవ్వు. అవ్వకపోతే తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం, తర్వాత చూద్దాం ఇది. ఓకేనా, ఓకే సార్. కంటిన్యూ చేయి. ఓకే, బ్యాక్ వెళ్ళు, తర్వాత చూద్దాం రా. SPROలోకి వెళ్ళు, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటే చూడు. ఓకే సార్. లెడ్జెస్ లోకి వెళ్ళు, ప్యారలల్ అకౌంటింగ్, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తెలుసు కదా, ఇన్వెంటరీకి వెళ్ళు. తెలుసు. ఏమిస్తావు? AMR1, AMR2, AMR3.
ఇక్కడ ఏమి ఇస్తామంటే మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి లోకల్ అకౌంటింగ్ రిపోర్ట్స్, లోకల్ గ్యాప్ రిపోర్టింగ్, లోకల్ గ్యాప్ రిపోర్టింగ్, లోకల్ గ్యాప్ రిపోర్టింగ్. రెండోది ఐఎఫ్ఆర్ఎస్, మీ కంపెనీ కూడా వచ్చేసి ఐఎఫ్ఆర్ఎస్ రిపోర్టింగ్. రిపోర్టింగ్ మూడోది మీ కంపెనీ కూడా ఇవ్వండి యుఎస్ గ్యాప్ రిపోర్టింగ్. ఎంటర్ సేవ్. సో లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకొస్తాయి, సేవ్ చేయి. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి ఏమి ఇవ్వాలి? లీడింగ్ లెడ్జర్ ఇవ్వాలి, స్టాండర్డ్. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏముంది? ఏఎంఆర్ 2 ఉంది. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఏమి ఇచ్చాము? A4 ఇచ్చామా? అవును సార్. ఏఎంఆర్ 3 కి A5 ఇవ్వాలి. ఓకేనా? అవును సార్. బ్యాక్ వెళ్ళు. అగైన్ బ్యాక్. assign accounting principles to ledgers group. inventory వెళ్ళు. AMR1, AMR2, AMR3. ఇది ఈసీసీలో కూడా చేసాం మనం, గుర్తుందో లేదు నీకు? అవును సార్, చేసాం సార్. వన్ మినిట్. ఇక్కడ 0L అంటే లీడింగ్ లెడ్జర్. స్టాండర్డ్. నెక్స్ట్ ఏమి ఇచ్చాము? A5, A1, A4 సార్. A4 అంటే ఇవి చెప్తా, A4 ఇవి చెప్తా. A4, A5 ఇవ్వాలి. రావట్లేదా? నో రిజల్ట్ అని వస్తుందా? A4 ఇవి చెప్తా. 4 చూపించడం లేదు సార్. మాన్యువల్ టైప్ చేసిన తర్వాత చూద్దాం. మళ్ళీ A5 చూపిస్తుంది. అవును సార్. A4 ఇవి చెప్తా. కిందకి రా. A5 ఇవి కింద. ఎంటర్ చేయి. A4 అవ్వలేదు. న్యూ స్టేషన్ తీసుకో. A4 మళ్ళీ క్రియేట్ చేద్దాం. న్యూ స్టేషన్ తీసుకుని పాత్రలోకి వెళ్ళు. A4 ఉంది కదా ఇక్కడ, ఎందుకని కనిపించట్లేదు? A4 ఉంది. వెయిట్. కంపెనీ కోడ్ ఇచ్చేసావు, అన్ని ఇచ్చావు కదా. సేవ్ చేయి ఒకసారి. చేస్తున్నా సార్. ఆల్రెడీ సేవ్డ్ అని చూపిస్తాం సార్. ఇది వెయిట్. A4 సెలెక్ట్ చేసుకో. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకో. A4 సెలెక్ట్ చేసుకో. assign accounting principles లోకి వెళ్ళు. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ లెడ్జర్స్ దానిపైన క్లిక్ చేయి. కంపెనీ కోడ్ ఇచ్చారా? ఇన్వెంటరీకి వెళ్ళు. ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇది కాదు, మన తర్వాత చేయాలి. యాక్చువల్ ఇప్పుడే కాదు చేయాల్సింది. ఎందుకని ఎట్లా వస్తుంది? కరెక్ట్ సేవ్ అయింది కదా మరి. బ్యాక్ వెళ్ళు. అగైన్ బ్యాక్. ఆ సెషన్కి వెళ్ళి క్లోజ్ చేయ, సేవ్ చేయి వస్తారు. ఆ సెషన్కి వెళ్ళు.
A4 ఇచ్చి ఎంటర్ కొట్టు. ఇచ్చాక ఎంటర్ చేయి, సేవ్ చేయి సార్, డైరెక్ట్గా సేవ్ చేయం కాదు, కంటిన్యూ చేయి. అలా ఉంచి ఇంకేం చేస్తాం అవ్వట్లేదుగా. ఓకేనా, అలా ఉంచేలే చూద్దాం. ఓకే సార్. నెక్స్ట్. సో నెక్స్ట్ ఏముంది, అయిపోయింది కదా. ఇలా లెడ్జెస్ క్రియేట్ చేస్తాం సార్, ఇంకేం లేదు లెడ్జెస్ అంటే. తర్వాత ఓకే సార్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా క్రియేట్ చేద్దాం. వెళ్ళు, బ్యాక్ వెళ్ళు, సేమ్ పాత్. ప్యారలల్ అకౌంటింగ్ లోనే డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటూ చూడు. చేసాం కదా, 3 చేసాం కదా. చేసాం సార్. సేవ్ కూడా చేసేసాం మనం. అవును సార్. నెక్స్ట్ లెడ్జెస్ లోకి వెళ్ళు. లెడ్జెస్ లో డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జెస్ కు వెళ్ళు. ఆ సెషన్ ఓపెన్ లో ఉంది, అక్కడికి వెళ్ళు. సెషన్ ఓపెన్ చేసి ఉంచాం, బ్యాక్ వెళ్ళు, ఇక్కడే బ్యాక్ వెళ్ళు. 0L సెలెక్ట్ చేసుకో. ఎస్ సార్. ఇన్వెంటరీకి వెళ్ళు. ఇక్కడ 0 బ్యాక్ వెళ్ళి చెప్తాను. 0L సెలెక్ట్ చేసుకుని సాయి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లోకి వెళ్ళు. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కంటిన్యూ చేయి. ఎస్ సార్. ఇన్వెంటరీకి వెళ్ళు. ఎస్ సార్. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఒకటి నేమ్ ఇవ్వు, మా కంపెనీ కూడా ఇచ్చలేకపోతే. ఇద్దాం సార్. 1 minute లైన్ లో ఉండు. ఓకే సార్. ఓకేనా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎంట్రీ ఇచ్చావా? ఇవి చెప్తాను. లేదు సార్. ఇవి నేమ్ ఏమన్నావు అక్కడ? సార్ ఏఎంఆర్ అనేది ఇచ్చాను, అది ఇవి చూపిస్తోంది AMR 1 2 3 అని. అది వేరు, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వేరు కదా. అవును సార్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వేరు కదా. అవును సార్. ఓకే, 1 minute ఓపెన్ చేయి. ఇది కాదైతే ఇవ్వాల్సింది మనం. లోకల్ గ్యాప్ ఏమి ఇచ్చాం? AMR 1 ఇచ్చామా? అవును సార్. AMR 1 చెప్తాను. AMR 1 ఇచ్చాను సార్. ఎంటర్ చేయి, కంటిన్యూ చేయి, సేవ్ చేయి. సో లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ లోకల్ దానికి అసైన్ చేస్తాం. అర్థమైంది ఇక్కడ? అర్థమైంది సార్. బ్యాక్ వెళ్ళు. వెళ్తాను సార్. లోడింగ్ అవుతుంది. తర్వాత ఏమి ఇచ్చాము? ఇంకోటి నాన్ లోకల్. కంటిన్యూ చేయి, కంటిన్యూ. నెక్స్ట్ అదే విధంగా A4 సెలెక్ట్ చేసుకొని మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్ లోకి వెళ్ళాలి సార్. కరెక్ట్, అవును. బ్యాక్ వెళ్ళు, కంటిన్యూ చేయాలి. మళ్ళీ వస్తే సేవ్ చేసా, ఒకసారి సేవ్ చేయండి కదా, మంచిది. చూడు ఎంత స్లోగా ఉందో. ఆల్రెడీ సేవ్ లో ఉంది సార్. తర్వాత A4 సెలెక్ట్ చేసుకో, వెళ్ళు. ఇక్కడ ఏమి ఇచ్చాము? AMR 2నా? అవును సార్. IFRS ఎంటర్ చేయండి, సేవ్. సేవ్ చేయండి. చేస్తున్నా సార్.
ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ గో బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? A5 అవును సార్. A5 సెలెక్ట్ చేసుకోండి. దీని దానికి అసైన్ చేస్తాం. అవును సార్. ఇన్వెంటరీ AMR 3 అంటే US GAAP, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఎంటర్. AM3 నా ఏమి ఇచ్చారు? AMR 3 ఇచ్చాను సార్. కరెక్ట్గా ఇవ్వండి. అదే సార్. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. మాన్యువల్ టైప్ చేయండి. AM ఇవ్వండి. 3 ఇవ్వండి. AMR 3 ఎంటర్ చేయండి. సార్ ఎర్రర్ వస్తుంది సార్. లెడ్జర్ మిస్సింగ్ అంట. దానిపైన క్లిక్ చేయండి. ఇద్దరిపైన క్లిక్ చేయండి. సార్ అంటే ఇది నాకు అర్థమైంది సార్. ఇప్పుడు ఇందాక మనము A4 అనేది అక్కడ సేవ్ అయినట్టు చూపించింది కదా సార్. A5 అట్లా చూపించలేదు కదా. దానివల్ల ప్రాబ్లం అంటావా? అవునవును, దానివల్ల అది మిస్సింగ్ అని చూపిస్తాను సార్. అవును. ఎట్లా మళ్ళీ అబాపర్తో మాట్లాడాలి ఇంకా. అవును సార్. ఇంకా మాట్లాడి ఎంటర్ కొట్టి సేవ్ చేసేయండి మీరు. ఓకేనా? అయిపోయిన తర్వాత కాల్ చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్ చేద్దాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. మాట్లాడి నాకు సార్ చెప్పండి ఏ సంగతి అన్నది. ఓకే సార్, నేను చెప్తాను సార్. ఓకే, బాయ్. బాయ్ సార్. ఇంకో సెట్టింగ్ ఉంది చూడు, ఇంకోటి చేసేద్దాము. కంట్రోలింగ్ ఏరియా కూడా సెట్టింగ్స్ చేసేద్దామా? ఈ లెడ్జెస్ అది మాత్రం అది 70 అని చూపించాను సార్. అలా కాదు సాయి, ఇప్పుడు ఇది మీరు చేసేయండి. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంది చూడండి. ఇది అయిపోయిన తర్వాత నాకు చెప్పండి. ఇది ఎంటర్ కొట్టే సేవ్ చేసేయాలంటే ఇంకేం లేదు. సేవ్ అవ్వలేదు కదా. అవును సార్. కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్ కూడా చేద్దాం. కంట్రోలింగ్ ఏరియాకి లెడ్జెస్ అసైన్ చేయాలి, అంతే. స్టాండర్డ్ లెడ్జర్ అసైన్ చేయాలి. చేసేద్దాం, అయిపోతుంది. ఇంకేం లేదు. ఇది మీరు చేసేయండి, అయిపోతుందా? ఓకే సార్. వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. SPRO ఆల్రెడీ అందులోనే ఉన్నాం సార్. వెళ్ళరా? కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్. ఒక్క నిమిషం సార్. ఎస్ సార్, కంట్రోలింగ్ సార్. జనరల్ కంట్రోలింగ్. ఎస్ సార్. ఆర్గనైజేషన్, జనరల్ ఆర్గనైజేషన్. ఎస్ సార్. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ CO వెర్షన్. ఎస్ సార్. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీ కంట్రోలింగ్ ఏరియా అంటే మీ కంపెనీ కూడా మీ కంట్రోలింగ్ ఏరియా కదా, ఇవ్వండి. అవును సార్. ఎస్ సార్. వెర్షన్ దగ్గర 0 ఇవ్వండి. మీకు రియల్ టైమ్ లో కూడా స్టాండర్డ్ 0నే ఉంటుంది. ఓకే సార్. 0 నాట్ OL. 0 చూసారు? 0 అంటే చూడండి, ఎదుగు అది. ఆ 0 సెలెక్ట్ చేసుకోండి. అది లెడ్జర్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ కదా, 0L ఇవ్వండి ఇక్కడ. తర్వాత అది 0L పైన ఉంది కదా, అది సేవ్ చేయండి. ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇది సేమ్ కీ అంట. ఆల్రెడీ అంటే అసైన్ అయిపోయింది ఇది. అవును సార్. ఒకసారి పొజిషన్ లోకి వెళ్ళి చూద్దామా సార్? వెళ్ళి చూడు. బ్యాక్ వెళ్ళి పొజిషన్ వెళ్ళి. మనం ఇంతకుముందు చేసాం కదా, సెట్టింగ్స్ వల్ల యాడ్ అయినట్టుంది ఆల్రెడీ. ఆల్రెడీ ఉండదు సార్. సేవ్ అయిపోయింది అయితే. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం. మీరు అదొకటి చేయించండి, రేపు చేద్దాం. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. తర్వాత నంబర్ రేంజెస్ అవి చేయడం, ఇంకా నంబర్ రేంజెస్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేయడం, ఇంతవరకు అయిపోతే. ఓకే సార్. ఓకే సాయి, బాయ్. బాయ్ సార్.